మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం కొరకు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు మనం చదువుకున్నాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 13 నుంచి 18 వచనాల్లో చూడండి. 16వ వచనం చూడండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండి మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడతాం. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంది. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ప్రభునందు ప్రియులారా, మనము ధ్యానం చేస్తున్న ఈ పత్రికలో మరి జారత్వం గురించి, అలాగే పరిశుద్ధత గురించి, సహోదర ప్రేమ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం గమనించాం. మనం వరుసగా నేర్చుకుంటున్న ధ్యానాల్లో భాగంగా ఇక్కడ పరిశుద్ధత అనే దాన్ని మరి పిలుపు అని మనం స్టడీ చేశాం. మీరు 3 విషయాలు మన వరుసగా నేర్చుకునే క్రమంలో గమనించండి. ఒకటి, వాగ్దానాలు గురించి మనం మొదటి నుంచి నేర్చుకుంటూ వచ్చాం. రెండవది ప్రవచనములు. ఈ మధ్యకాలంలో మనం పిలుపు అనే సంగతి లేదా పిలుపులు అనే సంగతిని గురించి మనం వింటున్నాం. కాబట్టి ఒకే విధంగా వర్తమానం ఉండదు. వాగ్దానాలు అనేటప్పుడు మనము శరీరాన్ని నిరర్థకం చేయటం, శరీరాన్ని తప్పించుకోవటం అనే అనుభవాలు అందులో ఉంటాయి. ప్రవచనములు అనేటప్పుడు మనము మరణకరం కాని పాపం అనే సంగతిని గురించి మనం ధ్యానించటం అందులో ఉంది. మూడవదిగా పిలుపు అనే సీక్వెన్స్ గురించి మనం స్టడీ చేస్తున్నప్పుడు ఈ పిలుపు అనే దానిలో మాత్రం మనము ఏర్పరచబడిన వారం, పిలువబడిన వారం అనే సంగతులు ఇందులో ఉంటాయన్నమాట. కాబట్టి వాక్యాన్ని మనం వినేటప్పుడు క్రమంగా వింటే మనం కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉండదు. ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. చూడండి ఒకసారి, ఇప్పుడు మనం చదువుకున్న 16వ వచనం వాగ్దానములు, ప్రవచనములు అనే సిరీస్ లోనికి రాదు. ఇది పిలుపు అనే దానిలోకి వచ్చింది అనమాట. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనం అందరం కూడా ముఖ్యంగా ఈ లోకము నుండి ప్రత్యేకించబడ్డాం. మరి మన పిలుపు కూడా ఏంటి చెప్పండి? మనం ఈ లోకములో నుండి పిలువబడిన వారు. కాబట్టి ఇది లోకము నుండి ప్రత్యేకత, లేదా లోకములో నుండి ప్రభు మనల్ని పిలుస్తాడు అనేది మనం గమనించాలి. అందుకనే క్రీస్తు రాకడ దినాల్లో మన వాగ్దానములు అనే సందేశంలో లేము, ప్రవచనములు అనే సందేశంలో లేము, కానీ మనం పిలుపు అనే సందేశంలో ఉన్నాం. ముఖ్యంగా ఈ దినాల్లో మనం ధ్యానం చేస్తున్న పోర్షన్ ఎవరిదంటే అబ్రహాము యొక్క సందర్భాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కారణం ఏంటంటే పిలుపు అనేటప్పుడు మనము అబ్రహాము దగ్గర నుండి ఆలోచన చేస్తూ మనం రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ క్రిస్టియానిటీ అంతా కూడా ఈరోజు కృప, విశ్వాసం అనే అనుభవాలన్నీ కూడా ఆ రోజు దేవుడు అబ్రహాములో నుండి ఎలాగో ఆయన డ్రాయింగ్ చేసుకుంటూ వచ్చాడు ఈ అద్భుతమైన సంకల్పాన్ని అనేది మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది మనకి. ఎందుకంటే
మెస్తోమియాలో అబ్రహాము కాపురం ఉంటున్నప్పుడు మరి మహిమగల దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఆయనను పిలిచాడు గనుక అసలు ఈ అబ్రహాములో నుండి ఇంత ఏర్పాటు మనం చూస్తున్నాం. ఆ రోజు అబ్రహాంతో పాటు చాలా మంది ప్రపంచంలో ఉండి ఉంటారు. కానీ అంతమంది దేవుడు పిలిచాడు. ఆ పిలుపుకు అబ్రహాం లోబడి వచ్చినప్పుడు అక్కడి నుంచి మనము ఈ పిక్చర్స్ మనం ఈ ప్లాన్ ప్రాసెస్ మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి వాగ్దానములు అనే అనుభవానికి, ప్రవచనాలు అనే అనుభవానికి, పిలుపులు అనే అనుభవానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. వర్తమానం ఎప్పుడు మనం బాగా సీరియస్ గా వినాలంటే వాగ్దానాలు అనేటప్పుడు మనం జారత్వాన్ని శరీర కార్యము అని స్టడీ చేసాం. ప్రవచనములు అనేటప్పుడు మనం జారత్వాన్ని మరి మరణకరమైన పాపంగా స్టడీ చేశాం. పిలుపులు అనేటప్పుడు మనం జారత్వాన్ని అపవిత్రంగా ఉండటానికి ఆయన పిలవలేదు అని స్టడీ చేస్తాం. కాబట్టి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి పాపాన్ని సిల్లిగా తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పిలుపును మరి వాస్తవంగా అర్థం చేసుకునే సిరీస్ లో లేరు. అందుకనే వాళ్ళు సీరియస్ గా లేరని మనం గమనించాలి. ఎవరైతే జారత్వాన్ని సిల్లీగా తీసుకుంటున్నారో మరి వాళ్ళు అపవిత్రతను వాళ్ళు మరణకరమైన పాపమని ఎంతలేని వర్తమానాల్లోనే ఉన్నారు అని మనం గమనించాలి. కానీ ఈ 3 అనుభవాల్లో మనము 3వ అనుభవానికి వచ్చి ప్రభువుని స్తుతిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, 1 వాగ్దానాలు, 2 ప్రవచనాలు, 3 పిలుపులు. వాగ్దానాలు అనేటప్పుడు 6వ అధ్యాయం రోమాపత్రిక 11వ వచనాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది ప్రవచనాలు అనేటప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని గుర్తుపెట్టుకోండి. 3 పిలుపులు అనేటప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో వచనం 15వ వచనం సార్. మేము ప్రభు మాటను బట్టి లేదా 16 చదువు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేతురు. సో చూడండి, ఇక్కడ ఇది స్పష్టంగా పిలుపు అన్నమాట. సో ప్రభు వచ్చినప్పుడు మనల్ని పిలుస్తాడు. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును అనే మాట దగ్గర ఆయన మనలను పిలుస్తాడు. పిలిచినప్పుడు 13వ వచనంలో రాయబడినట్లుగా మనము 2 తరగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఈ 2 తరగతులు ఏంటంటే, ఒకటి మనము సహోదరులు, రెండవది మనము ఇతరులు అనే మాట చూస్తున్నాం. అంటే మనము ఇతరులు అనే దానిలో నుంచి మనము ప్రత్యేకించబడిన వారుగా ఈ పిలుపు మనకు తెలియజేస్తుంది. సహోదరులు అంటే సంఘము, ఇతరులు అంటే లోకం. కాబట్టి మనం అందరం కూడా లోకము నుండి ఆ రోజు ఎత్తబడతాం, లేదా లోకము విడవబడుతుంది. మరి ఆ రోజు లోకానికి పిలుపు వినపడదు. లోకానికి పిలుపు వినపడదు. తెల్లవారి వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయిస్తాడు అన్నాడు కదా. ఆ రోజు ఆ దర్శనం లేదా ఆ రోజు ఆ ప్రత్యక్షత ఈ లోకములో ఉన్న వారికి కలగదు అనేది మనం గమనించాలి. పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో ఒకసారి వచనం చదువుతారా? 19, 20, 21 వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఏలైనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. సో ఈ భాగంలో
తెల్లవారి వేకు చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు అని చెప్పాడు కదా. సో ఆ రోజు లోకములో ఉన్న ఎవ్వరి హృదయంలో కూడా ఈ చుక్క ఉదయించదు. మనం చదువుకున్న వాక్యంలోనేమో బూర వినపడుతుంది అన్నాడు కదా, అది ఎవ్వరికి వినపడదు. కాబట్టి ఈ లోక సంబంధులకి ఆ పిలుపు వినపడదు. ఈ లోక సంబంధులకి ఆ రోజు తెల్లవారి వేకు చుక్క కనపడదు. మరి దీన్ని బట్టి మనం ఆలోచిస్తే మనము లోకము నుండి ఎంత ప్రత్యేకించబడిన వారమో ఈ వచనాలు మనకు చెప్తున్నాయి. గమనించండి, మనం లోకము నుండి ఎంత ప్రత్యేకించబడిన వారమో ఈ వచనాలు మనకు చెప్తున్నాయి. అందుచేత లోకాన్ని దేవుడు పిలవలేదు, మనల్ని దేవుడు పిలిచాడు. కాబట్టి ఈ రోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవునికి చేత నీతిమంతులుగా తీర్చబడిన మనం అందరం కూడా ఒక విషయం మర్చిపోకూడదు. మనం దేవుని చేత పిలువబడిన వారు, మనం దేవుని చేత ముందుగానే ఏర్పరచబడిన వారు. మనం క్రీస్తునందు జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడిన వారు. సో చర్చిని మనం అట్లా అర్థం చేసుకోవాలి, పరిశుద్ధుల్ని అలా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా నిన్ను నన్ను నీవు అలాగూ అర్థం చేసుకోవాలి. నేను పిలువబడిన వాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ పిలుపు మాత్రమే మనకు ప్రత్యేకత ఇచ్చింది. ఎక్కడి నుంచి ప్రత్యేకత ఇచ్చింది? లోకము నుండి మనకు ప్రత్యేకత ఇచ్చింది. అందుకనే రేపొద్దుట యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ బూరధ్వని అందరికీ వినపడదు, ఆ పిలుపు అందరికీ వినపడదు. కేవలము ఆయన వారికి మాత్రమే ఆ పిలుపు వినపడదు. ఆ చుక్క అందరికీ కనపడదు, ఆయన వారికి మాత్రమే ఆ చుక్క కనపడదు. ఆ రోజు మనం ఈ లోకములో నుండి వెళ్ళిపోతాం. ఈ లోకం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. కాబట్టి మూడో సంగతి ఏంటంటే, లోకానికి సంభవించేది వేరు, మనకు సంభవించేది వేరు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1:10 మీరు ఆలోచిస్తే మీరు గమనించవచ్చు, లోకం మీదకి ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి యేసు ప్రభు ఇప్పుడు పరలోకం నుండి రాబోతుంది. ప్రకటన గ్రంథం 3:10 ఈ భూలోకం అన్నంతటి మీదకి రాబోతున్న శోధన గడియలో నేను మిమ్మను తప్పిస్తాను అని చెప్పాడు. కాబట్టి ఆ రోజు మనం లోకంలో నుండి తప్పించబడతాం, లోకం మీదకి రాబోతున్న శోధనలోంచి తప్పించబడతాం. చూసారా? అంటే మీరు పిలుపు అని అర్థం చేసుకోగలిగితే మనకు సంభవించే సంగతులు మనం ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతాం. నేనేమో పిలుపు అనే దాని మీద వర్తమానాలు చెప్తున్నాను, మీరు ఇంకా వాగ్దానాలు అనే అండర్స్టాండింగ్ లోనే ఉంటే మీరు ఫాలో అవ్వలేరు. ఇంకా నేను పాపం విషయమే మృతుడను, దేవుని విషయమే క్రీస్తునందు సజీవుడిని అనే దగ్గర కాకుండా రోమ 8:10 పాపలోకం విషయంలో నేను చనిపోయాను, నీతి లోకం విషయంలో నేను జీవిస్తున్నాను. లోకం అనే దానిలో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం పిలుపుకు రెడీగా ఉన్నాం. మన ప్రభు మనల్ని పిలవబోతున్నాడు. అబ్రహాం ఆ రోజు ఆదికాండం 12లో మెస్పోతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఆ పిలుపుకు స్పందించి వచ్చేసాడు బయటికి. రేపొద్దున ప్రభు పిలవగానే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోబోతున్నాం. కాబట్టి ఈ లోకములో నుండి మనం పిలువబడ్డాం, ఈ లోకములో నుండి మనం పిలువబడ్డాం. కాబట్టి లోకానికి వస్తున్న అనుభవాలు వేరు, మన హృదయంలో కలుగుతున్న ప్రత్యక్షతలు వేరు. మూడవదిగా లోకానికి సంభవించే సంభవాలు వేరు, మనకు సంభవించే సంభవాలు వేరు. సో ఇది మనము అర్థం చేసుకుంటే మనము మన రక్షణ నిర్వచనాన్ని మనం ఎలా చెప్తాం? ఈ దినాల్లో రక్షణ నిర్వచనాన్ని మనం ఎలా చెప్పాలంటే, నేను పిలువబడ్డా, నేను క్రీస్తునందు జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఏర్పరచబడ్డాను, నేను క్రీస్తునందు ముందుగానే మరి నేను భద్రం చేయబడ్డాను. యోధా పత్రిక 1:1 చెప్పినట్లుగా నేను తండ్రి చేత ప్రేమించబడ్డాను, నేను పిలువబడ్డాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలును సిల్వాను తిమోతియు శుభమని చెప్పినది కృపయు సమాధానమును మీకు కలుగును గాక. సో ఈ వచనంలో తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న సంఘము అని చెప్పాడు.
తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికైల సంఘం అని రాశాడు. కాబట్టి మనము ఆయన యందు భద్రం చేయబడ్డాం. యోహాను సువార్తలో మన భద్రత గురించి రాస్తూ అన్నాడు 10వ అధ్యాయంలో 28వ వచనంలో, నా చేతిలో 29 నా తండ్రి చేతిలో నా గొర్రెలు ఉన్నాయని చెప్పాడు. నా చేతిలో నా తండ్రి చేతిలో. సో నా చేతిలో అనేది 29లో చెప్పాడు, 28లో చెప్పాడు, 29లో నా తండ్రి చేతిలో అనే మాట చెప్పాడు. కాబట్టి మనము క్రీస్తునందు భద్రం చేయబడిన వారు. మరి ఈ లోకం తండ్రి యందు లేదు, కుమారుని యందు లేదు. మనం తండ్రి యందు ఉన్నాం, కుమారుని యందు ఉన్నాం, భద్రపరచబడ్డాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దినాలలో నేను క్రీస్తునందు ముందుగానే జగత్ పునాది వేయబడక మునుపు ఏర్పరచబడ్డాను, మరి దేవుని చేత నేను పిలువబడ్డాను, ఆయన యందు నేను స్వాస్థ్యంగా ఏర్పరచబడ్డాను, నాకు కావలసినవన్నీ క్రీస్తునందు స్వాస్థ్యముగా ఏర్పరచబడ్డాయి, పరలోకములో ఉన్నవేమి భూమి మీద ఉన్నవేమి సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడింది. సో ఈ అనుభవాలు ధ్యానం చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. అప్పుడే మీకు పిలుపులు వినబడతాయి. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు అనేది మీకు వినపడిద్ది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనం చదివినప్పుడు, లేదా 16వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును అనే వచనంలో 17వ వచనం చూడండి. ఆకాశ మండలమునకు మేఘముల యందు కొనుపోబడతాం మనం. ఆకాశ మండలమునకు మేఘముల యందు కొనుపోబడతాం మనం కదా. ఇది ఎలా జరిగిద్ది అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ ఏమనుందంటే, మరి బోరము రోగును చూడండి వచ్చిన 51, ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే మనం అందరం వెళ్ళిపోతాం, లేదా మార్పు పొందుతాం. రెప్పపాటులో కదా, ఒక మాట చెప్తే రెప్పపాటులో స్పందించే వాళ్ళ విధేయత ఎంత ఎక్కువగా ఉంటది. కాబట్టి వాగ్దానాలు అనే దానిలో విధేయత వేరు, ప్రవచనాలు అనే దానిలో విధేయత వేరు, పిలుపు అనే దానిలో విధేయత వేరు. ఇక్కడ మాట బోరలాగే ఉంటుంది, ఇక్కడ విధేయత రెప్పపాటులో ఉంటుంది. సో ఇక్కడ మాట కడబోరలాగే ఉంటుంది, ఇక్కడ విధేయత కూడా రెప్పపాటున అన్నట్టు ఉంటుంది కదా. మనం ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి అని పాడతాం. ఉన్నపాటు లేదా రెప్పపాటు. పిలవగానే లోబడి వచ్చిన అబ్రహాం, పంపగానే బయలుదేరి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఇంకా కొందరు ఆలస్యం చేస్తున్నారు, పిలుపుకు లోబడట్లేదు. ఇంకా కొందరికి ఇది పిలుపులాగా అనిపించట్లేదు, ఎందుకంటే వారు లోకముతో అనే అనుభవంలో ఉన్నారు. లోకములో ఉన్నాం కానీ లోకముతో ఉండొద్దు. వాస్తవం చెప్పాలంటే మనం ఈ లోక సంబంధులం కాదు. మనం ఎంత సువార్త చెప్పినా నమ్మని వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకి ఫైనల్ గా ఏమర్థమైద్దంటే, వారిని దేవుడు మనలాగా క్రీస్తునందు ముందుగా ఏర్పరచలేదు, వారిని దేవుడు పిలవలేదు, అందుకే వారు ప్రత్యేకించబడలేదు అని మనం రేపు తెలుసుకుంటాం. కాబట్టి నీ ప్రత్యేకత ఏంటో నువ్వు మర్చిపోతే నీ విధేయత అనేది రెప్పపాటు అన్నట్టు ఉండదు. నీ ప్రత్యేకత ఏదో నువ్వు మర్చిపోతే నీ విధేయత రెప్పపాటు అన్నట్టు ఉండదు. రెప్పపాటున స్పందించేవారు కావాలి ఈ దినాలు. సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా సమూయేలును పిలిచాడు అనేటప్పుడు మనం అక్కడ గమనించేది ఏంటంటే, 5వ వచనంలో లేదా 4వ వచనంలో చిత్తమండి అన్నాడు, నేనున్నాను, చిత్తమండి నేనున్నాను అన్నాడు. అంటే
ఇంత స్పందించే విషయంలో విధేయతను మరి సంఘాల్లో మనం చూస్తున్నామా? విశ్వాసుల్లో మనం చూస్తున్నామా? మనం చూడట్లేదంటే వారెవ్వరు కూడా పిలుపు అనే దాన్ని అర్థం చేసుకోలేదు. లేదా లోకము నుండి వారి యొక్క అసలు కొంతమందికి నేను ఇంకా పాపినే అనుకుంటున్నాను. వారు 6:11లోనే అభ్యంతర పడుతున్నారు. కొంతమంది శరీరంలో ఉన్నాము అనుకుంటున్నారు. కానీ ప్రార్థనలు మాత్రం ఏం చేస్తున్నారంటే, ఆ 6వ అధ్యాయం 11వ వచనాన్ని పట్టుకొని ఎప్పటినుంచో ప్రార్థన చేస్తారు. 6:11 పట్టుకొని ఎప్పటినుంచో ప్రార్థన చేస్తే, పాప శరీరమందు లేము అనే ఎక్స్‌పీరియన్స్ చాలా త్వరగా రావాలి. వస్తాం గూడా. అలా వచ్చిన వారిలో కొందరైతే ఇప్పుడు రోమాపత్రిక 8:10లో చెప్పినట్లుగా, నీతి మాత్రమే నివసించే లోకం విషయంలోనే వారు జీవం కలిగి ఉన్నట్లుగా, పాపము నివసిస్తున్న లోకం విషయంలో వారు చనిపోయినట్లుగా వారిని వారు ఎంచుకుంటున్నారు కాబట్టి, మాట చెప్పేదానికి, మాట వినేదానికి మనం ఇంతకు ముందు చూసిన మాటలు వేరు, ఇప్పుడు మాట వేరు. ఇప్పుడు మీకో మాట చెప్తా చూడండి. ఉదాహరణకి అబ్రహాముతో దేవుడేమన్నాడంటే, నీ సంతానమందు భూలోక వంశాలన్నీ ఆశీర్వదిస్తాను అని చెప్పాడు గదా! ఆదికాండం 12:3. ఆ సంతానం ఎవరు అంటే ఇస్సాకు వలనైనదే నీ సంతానం అన్నాడు గదా! ఆదికాండం 18లో. ఆదికాండం 18లో ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని చెప్పింది వాగ్దాన రూపక వాక్యం. వాగ్దానం అనుకోండి, వాగ్దానం. రోమాపత్రిక 9:9 ప్రకారం అది వాగ్దానం. ఇప్పుడు ఆ వాగ్దానానికి తగినట్టు ప్రవర్తించాడా 16వ అధ్యాయంలో అబ్రహాము? ప్రవర్తించలేదు. సో దేవుడు ఏం చేశాడు మరలా అబ్రహాముతో 17వ అధ్యాయంలో మాట్లాడుతూ, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితంగా ఉండు అని చెప్పాడు కదా! ఇప్పుడు అంటే వాగ్దానం తప్పితే మరలా దేవుడు హెచ్చరించి వాగ్దానంలో నిలబెట్టాడు. కానీ 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచాడు. ఆ పిలుపు అనేది ఎంత ప్రత్యేకమైందంటే, ఆ అబ్రహాము వచ్చిన తర్వాత ఆ పిలుపుకు బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఇక చీకటిలోనే కనిపిస్తున్నారు మనకు. ఆ పిలుపుకు బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఇక భవిష్యత్తు లేనివారుగా, కొనసాగింపు లేనివారు కనిపిస్తున్నారు. కాబట్టి వాగ్దానం అనే వర్తమానం వేరు, పిలుపు అనే వర్తమానం వేరు. వాగ్దానం అనే వర్తమానంలో వాగ్దానానికి వెలుపల కొన్ని విషయాలు మనము కరెక్ట్ చేసి మళ్ళీ వాగ్దానంలోనికి నిలబెట్టడానికి ఉంటది గానీ, పిలుపు అనే వర్తమానంలో అది ఎంత సీరియస్‌గా ఉంటదంటే, అందులో వెళ్తే వెలుగు, దానికి బయటుంటే మొత్తం చీకటే ఉంటది. అందులో వెళితే కార్యాలుంటాయి, దానికి బయటికెళ్తే కార్యాలుండవు. అంటే ఇక్కడ మనం వర్తమానంలో విన్నట్లుగా పిలుపు అనేదప్పుడు అనే సందర్భంలో దేవుడు ఒక సర్వోన్నతుడైన వానిగా మనం చూస్తాం. నిన్న ఉదయకాలం కీర్తనలో కూడా మనం ఏం చదివాం? అత్యున్నతుడైన వానిగా నీవు నాకు కనుబరుచుకొనుము అనే మాట చదివాం కదా! మహోన్నతుడైన వానిగా నిన్ను నీవు మాకు కనుపరుచుకొను. 2వ వచనంలో 57వ కీర్తనలో మనం నిన్న చదివాం. మహోన్నతుడుగా, సర్వోన్నతుడుగా, అత్యున్నతుడిగా దేవుడు కనిపించేటప్పుడు ఆ వర్డ్ చాలా సీరియస్‌గా ఉంటది. ఆ వర్డ్ మనం చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఎందుకంటే ఇక అందులోనే కొనసాగింపు ఉంటది. దానికి వేరుగా ఇంకేమి ఉండదన్నమాట. ఉదాహరణకి మీరు చూడండి కావాలంటే, నేనో మాట చెప్తా. ముఖ్యంగా సంఘము అనే ఈ యుగంలో అన్యజనులు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత వారు ఇశ్రాయేలీయుల్లో నుండి ఎంత ప్రత్యేకంగా కనబడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం. కారణం ఏందంటే, అన్యజనులేమో మూలరాయి అయిన ప్రభు దగ్గరికొచ్చారు. ఇశ్రాయేలీయులేమో అడ్డురాయి తగిలి తొట్రుపట్టారు. పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి. 2వ అధ్యాయం వచనం 4వ వచనంలో, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై అని ఇక్కడ ఉంది. సో మనం రాయగు ప్రభు దగ్గరికి వచ్చాం. అన్యజనులమైన మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం. అయితే మీరు 8వ వచనం చదవండి. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్రిల్లుచున్నారు.
దానికే వారు నియమించబడ్డారు అని కూడా రాసింది. దానికే వారు నియమించబడ్డారు. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను అనే మాట మనకు తోస్తుంది. అంటే ఇల్లు కట్టేవారు అది వారికి అడ్డురాయి అయింది అన్నాడు. ఆ వచనం ఇంకా చూడండి, డిస్ప్లే చేయండి. 7వ వచనంలో అది వారికి అడ్డురాయి అయింది, అది వారికి అడ్డుబండ అయింది అన్నాడు. పేతురు మొదటి పత్రిక 2:7లో అది వారికి అడ్డురాయి అయింది, అది వారికి అడ్డుబండ అయింది. అంటే పిలుపు అనే దానిలో అది మనకు మూలరాయి, అదే పిలుపు అనే దానిలో అది వారికి అడ్డురాయి, అడ్డుబండ. అది వారు తొట్టిల్లటానికి మూలం అని చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రికలో కూడా మీరు చదవండి, 9వ అధ్యాయంలో 32వ వచనంలో 33వ వచనంలో అడ్డురాయి తగిలి తొట్టుబడిరి అనే మాట అక్కడ కూడా ఉంది. 33లో అడ్డురాయి తగిలి తొట్టుబడి కదా, లాస్ట్ లో చూడండి, అడ్డురాయి తగిలి తొట్టుబడి. సో ఏదో సరదాగా తీసుకునే వర్తమానం కాదు ఇది. పిలుపు అనే లెవెల్లో వాక్యం వింటున్నప్పుడు అది చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఆ మాట ఎందుకు తీసుకోవాలంటే అందులో కట్టబడతాం, దానికి వేరుగా తొట్టుబడతాం అని. అందులో కట్టబడతాం, దానికి వేరుగా తొట్టుబడతాం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. బిగినింగ్ బిలీవర్స్ కి పిలుపు మీద ఏమైనా వాక్యం చెప్పగలమా? బిగినింగ్ బిలీవర్స్ ఉంటారు కదా, ఆరంభ విశ్వాసులు, వారికి పిలుపు గురించి ఏం చెప్పగలుగుతామా? చెప్పలేమండి. ప్రవచనాల గురించి ఏం చెప్పగలుగుతామా? వారితో మనం వాగ్దానాల గురించి మాత్రమే మాట్లాడగలం. అంటే వాళ్ళకి ఆ ఇది కాకపోతే ఇంకేమి లేదు అని చెప్పే అవకాశం వాళ్ళకి లేదు. అక్కడికి వచ్చేయాలి. ఇప్పుడు మీకు ఇంకా అర్థం అవటని చెప్తాను. ఇప్పుడు వేములవాడ అహరోన్ అన్న ఉన్నాడు కదా, ఇప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళాలనుకోండి, ఇక్కడి నుంచి ఎన్ని దారులు వెళ్ళొచ్చు? ఇక్కడి నుంచి చాలా రూట్స్ లో వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు ముందు కరీంనగర్ పెట్టుకోండి మ్యాప్. కరీంనగర్ పెట్టుకుంటే మీరు దెర్ ఆర్ సో మెనీ వేస్. మీరు విజయవాడ మీద నుంచి వెళ్ళొచ్చు, ఖమ్మం మీద నుంచి వెళ్ళొచ్చు కదా. మీరు విజయవాడ టచ్ చేయకుండా కూడా వెళ్ళేదారు ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు వేములవాడ నుంచి కరెక్ట్ గా 2 కిలోమీటర్ల దూరం దగ్గరికి వెళ్ళాక ఎన్ని దారులు వెళ్ళొచ్చు చెప్పండి? నేను అడిగిన ప్రశ్న అర్థమైంది మీకు? జగన్నాథపురం నుండి వెళ్ళటానికి ఎన్ని వేస్ ఉంటాయి? వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాం మనం, ఇంకొక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, అక్కడ ఎక్కువ వేసి ఉంటాయా? మనం ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఉన్న అన్ని వేసి ఉంటాయా? మాక్సిమం ఎన్ని వేసి ఉంటాయి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నామంటే? ఒకటే ఉంటది. ఎగ్జాక్ట్లీ ఒకటే ఉంటుంది. అదే పిలుపు. సో మనం పిలుపు అనే మెసేజ్ వింటున్నామంటే 2 కిలోమీటర్స్ ఏవేలో దేవునికి ఉన్నామని అర్థం. వాగ్దానములు వింటున్నామంటే జగన్నాథపురంలో ఉన్నామని అర్థం. సో జగన్నాథపురంలో ఉండిన వారికి పిలుపు గురించి చెప్తే ఏమనిపిస్తుంది అంటే దేవుడు కొందరినే రక్షిస్తాడా, కొందరిని ఏర్పరచుకున్నాడా, అంటే కొందరిని ఆయన ముందు నుంచే కావాలని నరకానికి పంపాలనుకున్నాడా? బయట వాళ్ళకి ప్రసంగాలు అర్థం కాదు. అర్థం కాకపోవటమే మనకు కూడా కావాలి. అదేందన్న అట్లా అంటావంటే, ఈ పాటికి ప్రతి ఒక్కరు ప్రభువుని సమీపంగా ఎరగాలి. కానీ నేర్చుకునేవారు ఖచ్చితంగా నేర్చుకుంటారు. తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వాళ్ళు వస్తారు. ఎందుకంటే ప్రభువు కూడా ఈ పరిచర్యకు పిలుపు అని పేరు పెట్టాడు. కాబట్టి ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ ఇందులోకి వస్తారు. అది 2 రాష్ట్రాల్లో, భారతదేశం అంతటా, ప్రభు ప్రపంచం అంతటా తన యొక్క కార్యాన్ని చేయగలుగుతాడు. ఎందుకంటే సర్వోన్నతుడు అనేటప్పుడు మేరలు ఎంత ఉంటాయని విన్నాం మనం. మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు కదా. అప్పుడు మెల్కీసెదెకు ఎక్కడి వరకు కనిపిస్తున్నాడు మనకు? ఆది అయినను అంతమైనను లేనివాడు, అంటే అంతవరకు కనిపిస్తున్నాడు. కాబట్టి మనం ప్రభువుని బాగా దగ్గర నుండి చూస్తే మనల్ని ఆయన ఎక్కడి వరకు విస్తరింపజేస్తాడో అర్థమైంది. మనల్ని ఎక్కడి వరకు విస్తరింపజేస్తాడు? హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచాడు అనే వర్తమానాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆ రోజు అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడు? నేను నిన్ను ఆశీర్వదింతును. చెప్పండి, నేను నిన్ను ఏం చేస్తానన్నాడు? విస్తరింపజేస్తానన్నాడు. 6వ అధ్యాయం 14. సేమ్ నేను ఇందాక చెప్పింది ఆదిలాబాద్ విషయంలో కూడా మీరు ఆలోచించు. ఆదిలాబాద్కి మీరు ఇక్కడ నుంచి ఎలా వెళ్ళొచ్చు? ట్రైన్కి వెళ్ళొచ్చు, బస్కి వెళ్ళొచ్చు, ఆటోకి వెళ్ళొచ్చు. వెరీ గుడ్, ఆటోకి కూడా వస్తారేమో మరి, అందుకే చెప్తున్నాను. ఆటోకి వెళ్ళొచ్చు, కారు మీద వెళ్ళొచ్చు, లారీ మీద వెళ్ళొచ్చు. ఇన్ని వేసి ఉంటాయి కదా. ఆదిలాబాద్కి వెళ్ళాక ట్రైన్కి వెళ్ళొచ్చా? ఆదిలాబాద్ స్టేషన్ లో దిగి బయటకు వచ్చామండి,
అక్కడి నుంచి ట్రైన్కి వెళ్ళొచ్చా? ఫంక్షన్ హాల్కి. అక్కడి నుంచి బస్కి వెళ్ళొచ్చా? అక్కడి నుంచి వెళ్ళే అవకాశాలు కేవలం 1, 2 ఉంటాయి. ఒకటి బండి లేదా ఆటో. నడుస్తారా? దేవుని స్తోత్రం నడవండి. ఆరోగ్యం బాగుంటుంది. నడుస్తారు. ఇప్పుడు అదే ఆప్షన్స్ ఇక్కడ పెట్టండి. నడుస్తే వెళ్తారా ఆదిలాబాద్కి ఎక్కడి నుంచి? మీరు నెక్స్ట్ జనవరి కల్లా వచ్చేస్తారు మా దగ్గరికి. అంతే కదా! ఇక్కడున్న ఆప్షన్స్ అక్కడ లేవు చూసారా? ఇక్కడ నుంచి ట్రైన్ ఫెసిలిటీ ఉంది. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి బయటకు వచ్చాక ట్రైన్స్ ఉంటాయండి ఫంక్షన్ హాల్ కానీ అడిగితే మిమ్మల్ని మళ్ళీ వెనక ట్రైన్కి ఎక్కిచ్చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు. ఆటోలో తీసుకెళ్లేవాళ్ళు. తీసుకెళ్లి మళ్ళీ ఈడ్ని పంపించేయండి రా అని వెనక్కి పంపించేస్తారు. లగేజ్ కూడా మీరు పట్టుకెళ్ళొద్దు, పార్సిల్ వేసేస్తాం మీరు ఎక్కేయండి ట్రైన్ ఎక్కిచ్చేస్తారు. కాబట్టి చాలా పిచ్చితనంగా ఉంటది. ఏంటంటే దగ్గర నుండి దేవుణ్ణి చూసిన వారికి అది పిలుపుగా కనపడుతది. దూరం నుండి చూసిన వాళ్ళకి ఇంకా వాగ్దానాలు, వాగ్దానాలు, వాగ్దానాలు. ఇంతకాలం వాగ్దానాలు, వాగ్దానాలు కాదు పిలుపు. పిలుపు అనేది చాలా అద్భుతమైన అనుభవం. ఎందుకంటే దేవుని మనం ఏ వర్తమానం అడుగుతాం తెలుసా ఇక్కడ? దేవా నువ్వు మాట ఏదంటే అదే ఇక. దానికి వేరుగా ఏమి లేదని నేను నమ్ముతాను. ఆ మాట చెప్పు అని అడుగుతా. నువ్వు ఏదైతే మాట అంటావో ఆ మాట చెప్పు. ఇప్పుడు చెప్పండి. మెసొపొతామియాలోంచి అబ్రాహాముని పిలిచాడు. దానికి వేరుగా ఉన్న చరిత్ర ఒకసారి చూడండి మీరు. దానికి వేరుగా ఉన్న ప్రస్తుతం చూడండి మీరిప్పుడు. దానికి వేరుగా ఉన్న భవిష్యత్తు చూడండి. అబ్రాహాముకు బయట ఉన్న ప్రపంచం ఈ రోజు ఎలా ఉంది? అబ్రాహాముకు బయట ఉన్న ప్రపంచం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఆ రోజు అబ్రాహాముకు వేరుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? అప్పుడున్న లోతు, అబ్రాహాముకు వేరుగా ఉన్న లోతు ఇప్పుడు దాకా కొనసాగాడా? ఆ రోజు అబ్రాహాముకు నుంచి ప్రత్యేకించబడిన వారి బంధువులు ఉన్నారు కదా! బంధువుల ఇంటి నుండి, తన యొక్క గ్రామం నుండి, తన యొక్క ప్రాంతం నుండి ఈయన వచ్చేసాడు. మరి వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నారా? వాళ్ళకి భవిష్యత్తు ఉందా? కొనసాగింపు ఉందా? అందుకనే ప్రభు ఏదైనా పిలిపిస్తే ఆ పిలుపు ఎంత ఉన్నతంగా ఉంటుందో మనం చూడాలి. అందుకని అటువంటి వర్తమానాన్ని కోరండి. అన్న ఈ ఉదయకాలం జూమ్ లో మాట్లాడబోతున్నాడు. అది వాగ్దానంగా కాదు, ప్రవచనంగా కాదు, అంతకు మించి పిలుపుగా నాకు వినబడును గాక. వాగ్దానాలు మళ్ళీ దొరుకుతాయి ఇందులో, ప్రవచనాలు ఇందులో దొరుకుతాయి. కానీ అంతకంటే విశేషమైనది ఒక స్పష్టమైన పిలుపు కదండి. ఫలానా పార్టీ వారు ఏం కోరుతున్నారు? సమ్మెకు పిలుపునిస్తున్నారు అంటారు. సమ్మెకు పిలుపునివ్వటం ఏంటి? పిలుపు ఏంటి? పిలుపునివ్వటం అంటే ఏంటంటే ఆ ప్రభుత్వం పిలిపించిందంటే ఇక మొత్తం ఆ పిలుపుని బట్టి అంతా జరుగుతుంది. సో దేవుడు కూడా మనల్ని పిలవబోతున్నాడు. ఒకరోజు మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోబోతున్నాం. కానీ ఆ రోజు లోకానికి మనం ఎంత దూరంగా, ఎంత విచిత్రంగా, ఎంత ప్రత్యేకంగా ఉండబోతున్నామో ఆ ప్రత్యేకత ఆల్రెడీ ఇప్పుడు కూడా మనకుంది. ఇప్పుడు కూడా మనకు ఆ ప్రత్యేకత ఉంది. అయితే నువ్వు అది గుర్తించావా? అయితే అది నువ్వు గ్రహించావా? అయితే నువ్వు అందులోనే నువ్వు నడుస్తున్నావా? దేవునికి స్తోత్రం. అప్పుడు ఖచ్చితంగా నీ నిర్ణయాలు అనేవి లోకానికి విరుద్ధంగానే ఉంటాయి. అంత ప్రత్యేకంగా ఉండాలి. సో నేను పాపము నుండి, పాప శరీరం నుండి మాత్రమే కాదు, పాప లోకము నుండి కూడా ప్రత్యేకత కలిగిన వాడు. సో అప్పుడు మీకు చాలా స్పష్టంగా ప్రతి విషయం అర్థమవుతుంది. చాలా స్పష్టంగా ఆయన ఏం చేయబోతున్నాడో అర్థమవుతుంది. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 1:12 ఉంది. ఆయన చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆయన చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగిస్తున్నాడు. ఆ నిర్ణయం పేరు వాగ్దానమా? ఆ నిర్ణయం పేరు ప్రవచనమా? ఆ నిర్ణయం పేరు పిలుపా? ఎఫెసీ పత్రికలో రాయబడిన ఈ నిర్ణయం పేరు పిలుపే. కాబట్టి పిలుపుని అర్థం చేసుకుంటే సమస్త కార్యాలు ఆయన ఎలా చేస్తాడో మీకు అర్థమైపోయింది. అప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుంది చెప్పండి. కార్యాలు ఎలా చేస్తాడో తెలిసిందంటే దేవుడు అబ్రహాముకు చెప్పకుండా ఏమీ చేయను అన్నట్టు మీకు కూడా చెప్పకుండా ఏమీ చేయడు. కాబట్టి మీకు అర్థమవుతుంది ఆయన కార్యాలు ఎలా ఉంటాయి. ఆయన ఏం స్టెప్ తీసుకుంటాడు. ఆయన ఇప్పుడు ఎక్కడికే మూవ్ అవుతాడు. ఆయన ఎక్కడ దీన్ని ఆరంభిస్తాడు. దీన్ని ఎక్కడ ఆయన కొనసాగిస్తాడు. ఎవ్రీథింగ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్ వెన్ యు ఆర్ రిసీవింగ్ ద వర్డ్ యాజ్ కాలింగ్. దేవుని యొక్క వాక్యాన్ని పిలుపుగా మీరు పొందుతున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్. చాలా క్లియర్ గా ఉంటది. ఆయన ఏం చేయబోతున్నాడు మీకు అర్థమైపోతుంది. అర్థం కాని వాళ్ళందరూ నీకే ఎందుకు తెలుసు, మాకు తెలీదా అని అంటే అది బాగోదు. నీకెందుకు తెలుసు, మాకు తెలీదా అని అంటే తెలీదు. ఇప్పుడు
మరియా మార్త ఈ ఇద్దరు సందర్భంలో వాళ్ళిద్దరిది ఒకటే బాధ, నా తమ్ముడు చావకుండును నీవు ఇక్కడ ఉంటే అని. కానీ ఇద్దరు ఒకేలా ఎక్స్ప్రెస్ చేశారా? ఇద్దరికి యేసుప్రభు ఒకేలా స్పందించాడా? లేదు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్త ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళింది. 20వ వచనం మన మెసేజ్ కూడా ఏంటి? యేసు వచ్చుచున్నాడు. సో యేసు వచ్చుచున్నాడని మార్త ఎదుర్కోవడానికి వెళ్ళింది. కానీ మరియ ఇంటిలోనే కూర్చుండి వెయిట్ చేస్తుంది. 20వ వచనం. ఇప్పుడు మార్త వెళ్ళి ఏం చెప్పింది? నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని చెప్పింది 21. అదే మాట ఎవరు చెప్పారు 32లో? ప్రభువా నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండు. సేమ్, ఇద్దరు చెప్పింది సేమ్. కానీ మార్తకు ఆయన స్పందించలేదు, మరియకు ఆయన స్పందించాడు. కాబట్టి ప్రియులారా, చాలా డిఫరెన్స్ ఉంటది. కొందరికి దేవుని కార్యాలు తెలిసిపోతాయి, కొందరికి తెలియదు. తెలియనోళ్ళు తెలిసిన వాళ్ళని పట్టుకొని వేధించొద్దు. నీకే ప్రభు ఎందుకు చెప్తున్నాడు, నువ్వే గొప్ప, నువ్వే గొప్పనా అని అనొద్దండి. ఎందుకంటే గొప్పనే మరి. దేవుడు కొందరిని మనకంటే గొప్పవారిగా, యోగ్యులుగా ఉంచాడు. ఎందుకంటే వాళ్ళు అలాగూ ప్రభువుని వెదికారు, లేదా ఇంకా చెప్పాలంటే వాళ్ళు అలా ప్రభువులో పరిగెత్తారు. యోహాను సువార్తలో మనం చూస్తున్నట్లుగా మార్త ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళింది. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆయన వచ్చేదాకా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మార్త ఆయనను వస్తున్నాడని తెలియగానే ఆమె ముందు ఎదుర్కోవడానికి వెళ్ళింది. కానీ మరియ వచ్చేంత వరకు ఆయన ఏ కార్యం చేయకుండా వెయిట్ చేసింది. ఈరోజు కూడా ఇశ్రాయేలీల పట్ల గాని, భవిష్యత్ ప్రణాళికల్లో గాని దేవుడు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు? ఎందుకంటే ఇంకా సంఘం ఎత్తబడలేదు, మనం ఇంకా ఎత్తబడలేదు. ఒకవేళ మీరు ఇలా ఆలోచించండి, మన తాతలు మన ముత్తాతలు అందరూ ముందే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు ఏమైనా చేశాడా ఇశ్రాయేల్ విషయంలో? అంటే ఆయన యాంటీ క్రైస్ట్ ని చంపటం గాని, లేకపోతే ఇశ్రాయేలీలకు దేశం ఇవ్వటం గాని, ఇవన్నీ చేయలేదు. మనం చేర్చబడేదాకా అది జరగదు. అంటే నౌ క్లియర్లీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ క్రైస్ట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. ఆయన మన కొరకు వెయిట్ చేస్తున్నాడు. మన తాతలు వెళ్ళిపోయారు, మన ముత్తాతలు వెళ్ళిపోయారు, ముందు తరాల వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇంకా ఎవరో అక్కడికి రావాల్సిన వారు ఉన్నారు. వారు వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో ఆ లిస్ట్ మనమే, ఆ లిస్ట్ మనమే. సో మనం ప్రభువు రాగానే వెళ్ళిపోతాం, వెళ్ళగానే ఇశ్రాయేలీలకు దేవుడు దేశాన్ని ఇచ్చే ప్రణాళికను ప్రారంభిస్తాడు. అంటే పిలుపు అనే దానిలో మీరు అర్థం చేసుకుంటే మీరు ఎంత ఇంపార్టెంట్ దేవుని మీకు అర్థమైంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మీరు ఒకసారి ఈ వచనం చదవండి, 30వ వచనం చదవండి. 11:30. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను ఆయనను కలుసుకుని చోటనే ఉండేను అనే మాట ఉంది. ఈ వచనం అలా డిస్ప్లే చేయండి ఒకసారి. అందరూ ఈ వచనం చూడండి ఎట్లా ఉందో. మార్త ఆయనను కలుసుకుని చోటనే ఆయన ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనకంటే ముందుగా చనిపోయిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? ఇప్పుడు అంతకుముందు ఆయన ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. మరి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మరియ వచ్చిన తర్వాత యేసుప్రభు కదిలాడు అక్కడి నుంచి? తీసేయండి స్లైడ్. నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మరియ వచ్చిన తర్వాత యేసుప్రభు అక్కడి నుంచి కదిలాడా? చూసారా, కదిలాడు. సేమ్ అంతే. మన తాతలు, మన ముత్తాతలు, మన ఇంటి వారు, మన బంధువులు, మన పితరులు అందరూ వెళ్ళిపోయినా కూడా యేసుప్రభు అక్కడే ఉన్నాడు. కానీ మనం వెళ్ళాక యేసుప్రభు అక్కడ ఉండడు, ఆయన మూవ్ అవుతాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. మరియ వచ్చింది, ఆయన ఏమన్నాడంటే అతనిని ఎక్కడ ఉంచిరి. ఇంకెలా చెప్దామా? లాజరు ఎన్ని దినాలైంది చనిపోయి? 4 దినాలైంది. ఇశ్రాయేలీలు కూడా ఎండిన ఎముకల్లాగా ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రభు వారిని కదుపుపోతున్నాడు. కాబట్టి ఎండిన ఎముకలు లాంటి ఇశ్రాయేలీలో ఉద్యమం రాబోతుంది. ఎప్పుడంటే నువ్వు వచ్చిన తర్వాత. అక్కడికి నువ్వు వచ్చేదాకా ఎండిన ఎముకల్లాగే ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో చెప్పిన ఈ సందర్భం జరగాలంటే ర్యాప్చర్ జరగాలి. ర్యాప్చర్ అంటే అర్థం ఏంటంటే, ఇదిగో నీవే ప్రభువు ఉన్న చోటుకి రావాలి. మనం ఏమనుకుంటాం అంటే మన తాతలు, మన ముత్తాతలు అందరు గొప్పోళ్ళు అనుకుంటాం. నువ్వు కూడా గొప్పోడివి.
ఆయన పిలుపులో ఉన్న వారందరూ గొప్పోళ్ళే. నేనేమంటానంటే మనం వారికంటే ధన్యులుగా ప్రభు మనల్ని చేశాడు. ఎందుకు చేశాడంటే మనం వచ్చేదాకా మన కొరకు వెయిట్ చేయలేదా? హ్మ్. సంగారెడ్డి నుంచి లాజరస్ అన్న వస్తున్నాడు అనంటే అన్ని చోట్ల ఆగుతారా? కొన్ని చోట్లే ఆగుతారు. కానీ రాప్చర్‌లో సంఘం ఎత్తబడేటప్పుడు లాజరస్ అన్న వచ్చేదాకా యేసు ప్రభు లాజరు దగ్గరికెళ్ళడు. కాబట్టి ఈ లాజరస్ వస్తే గాని ఆ లాజరస్ దగ్గరికెళ్ళడానికి ఉండదు. కాబట్టి ఈ లాజరస్ కోసం ప్రభు వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ లాజరస్ వస్తే ఆయన ఆ లాజరస్ దగ్గరికెళ్తాడు. ఆ లాజరస్ యూదుడు, ఈ లాజరస్ అన్యజనుడు. అన్యజనుడైన లాజరస్ రావాలి. యూదుడైన లాజరస్ దగ్గరికి ప్రభు వెళ్ళాలి. కాబట్టి మీకు అర్థమైతే పిలుపు అనేది మనల్ని ఎంత ఇంపార్టెంట్ పర్సన్‌గా మనల్ని చూపిస్తుందో చూడండి. ఎంత మనం ముఖ్యమైన వారు, ఎంత మనం ప్రత్యేకించబడిన వారు. రెప్పపాటులో కదలటం లేదా అది ఎంత విధేయత అనేది మనకు అర్థమైంది. యోహాను సువార్త 11 అధ్యాయంలో ఈ పిలుపు ఎలా వచ్చింది ఆమెకి? 31 చదవండి. లేదా 28 చదవండి. 11, 28 యోహాను సువార్త. ఆమె ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచెను. రైట్. రహస్యమైన పిలుపు. దిస్ ఈజ్ ఎ సీక్రెట్ కాలింగ్. దిస్ ఈజ్ ఎ సీక్రెట్ కాలింగ్. ఆ కాలింగ్ ఏందంటే యేసు వచ్చుచున్నాడు. 2 ఆయన నిన్ను పిలుచుచున్నాడు. కదా! ముందు మనం చదివిన దగ్గర ఏముంది? 20లో వచ్చుచున్నాడు. 28 పిలుచుచున్నాడు. రహస్యంగా. ఓకే. ప్రభుకు స్తోత్రం. కాబట్టి మనమందరం రహస్యంగా వెళ్ళిపోబోతున్నాం. కాబట్టి ప్రభు రాబోతున్నాడు. హ్మ్. మళ్ళీ నేను ఎలా అంటే మళ్ళీ మీరందరూ సంతోషిస్తారేమో. 2020లో ఆయన వస్తున్నాడు అని ఉంది. 2027లో ఆయన రాబోతున్నాడని ఉంది. కాబట్టి అందుకని 28వ వచనానికి మనం వచ్చినప్పటికి ఆయన రహస్యమైన రాకడ సంభవించింది. సో ఆయన రహస్యంగా పిలుస్తున్నాడు. నేను చెప్తుంది యోహాను సువార్త 11 అధ్యాయం 20, 27 కాదు. నేను చెప్తున్న 2027 కాబట్టి యేసు ప్రభు వస్తున్నాడు. ఆయన రహస్యంగా మరియను పిలిచాడు. సో వెంటనే ఆమె లేచి వెళ్ళిపోయింది. అప్పుడు యూదులు ఏమనుకుంటున్నారు 31వ వచనంలో? సమాధి దగ్గరికి వెళ్తుంది అనుకున్నారు. అంటే ఈరోజు యూదులందరూ సంఘం గురించి ఏమనుకుంటారు? దాని ప్రత్యేకత తెలుసా? ఇప్పుడు మిమ్మల్ని మాట అంటారు. మీరు లేచి బయటికెళ్తున్నారు. ఎళ్తే ఎవరో మిమ్మల్ని అడిగారు. ఎక్కడికెళ్తున్నారంటే నన్ను సీఎం గారు పిలిచారు ఎళ్తున్నాను అన్నారనుకోండి. వీధిలో వాళ్ళు ఏమంటారు? ఈడికి ఏమైందిరా అంటారు. మనం కూరగాయల కొట్టు కాడికెళ్తూ ఎక్కడికెళ్తున్నావంటే నన్ను ముఖ్యమంత్రి గారు పిలిచారు ఎళ్తున్నానని అంటే ఎట్లా ఉంటది? అట్లాగూ మనల్ని రేపు ప్రభు పిలుస్తున్నాడు అంటే మనం వెళ్ళిపోబోతున్నాం. అనంటే ఎక్కడికెళ్తున్నాం? ఇది వాస్తవంగా యూదులకి ఎలా ఉంటదంటే మనం లేచి సమాధి దగ్గరికెళ్తున్నామేమో అనిపిస్తది గానీ, మన పిలుపు చాలా ప్రత్యేకమైంది. మనం వచ్చేదాకా ఆయన అక్కడే ఉంటాడు. ఆయన ఏది చేయడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాలం ఈ సంగతి అర్థమైనోళ్ళు మీరు ఏ వర్తమానాలు కోరుకుంటారో మీ ఇష్టం ఇక. మీకు ఏ వర్తమానాలు కావాలి? ఆ! పిలుపు ఏం పిలుపు హనోకన్నా ఏం కావాలి నీకు? ఏ వాక్యం కావాలో చెప్పు. ముందు మీరు ముగిత్తే అంతే చాలన్నా అంటారా? నవ్వుతే మరి అదే అర్థం. మైక్ ఆన్ చేసుకోకుండా నవ్వుతున్నారంటే నా మనసులో మాట మీకెలా తెలిసింది అన్నట్టే ఉంది. మీకు ఏ వాక్యం కావాలి? అక్కడ పిలుపుని గుర్చండి యేసుప్రభు రాకను గుర్చే. పిలుపు గురించి రావాలి. పిలుపు గురించిన వర్తమానం కావాలి అని కోరుకున్న వాళ్ళందరూ అడగండి ప్రభువుని. ప్రభా ప్రభు పిలుపుని మీకు గురించి ఇస్తారు వార్త దాన్ని. పిలుపుని సో గురించి అటువంటి వార్త వాక్యం పొందండి. అటువంటి వాక్యం మిమ్మల్ని నడిపిస్తదన్నమాట. అటువంటి వాక్యం మిమ్మల్ని తీసుకొనెళ్తదన్నమాట. సో అలాంటి వాక్యం మీరు పొందితే మీరు వచ్చేదాకా కూడా ఆయన ఏ కార్యం చేయడు. లేకపోతే మీరు వచ్చేదాకా ఆయన వెయిట్ చేస్తాడు. అంటే అంత ఇంపార్టెన్స్ మీకుంటదని మనం గమనిస్తున్నాం. జాన్ వెస్లీ బ్రదర్ జాన్ వెస్లీ ఎవరో మైక్ ఆన్ అయిపోయింది చూసుకోండి.
సో ప్రభుకు స్తోత్రం. కాబట్టి ఇక్కడ రెప్పపాటులో మనం ప్రభు దగ్గరికి వెళ్తామనే దగ్గర మనం వచ్చేదాకా ప్రభు కనిపెడతాడు అనేది చాలా అద్భుతమైన విషయం. సో మీరు అలా అర్థం చేసుకుంటే మీ ప్రాముఖ్యత ఏంటో మీకు అర్థమైంది, మీ ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థమైంది, అప్కమింగ్ ఈవెంట్స్ మీతో లింక్ అయి ఉన్నాయి అనేది మీకు అర్థమైంది. కాబట్టి ఆ ప్రభు మనకి ఇచ్చిన ప్రత్యేకతను హెబ్రీ పత్రికలో కూడా ఉంది, అది చదివి మనం ఆగిపోదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39 చదవండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. ఈ వచ్చిన ఒకసారి గమనించండి. వీరందరూ అనే మాట ఒకసారి పట్టుకోండి. అందరూ చెప్పండి నాతో పాటు, మైక్ ఆన్ చేసుకోకుండా చెప్పండి. వీరందరూ అనే మాట ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రికలో మీరు చూస్తున్న 11వ అధ్యాయంలో చూస్తున్న ఈ గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఉన్నా కూడా మీరు లేకుండా సంపూర్ణులు కాలేదు అని చెప్పాడు. అంటే ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాడు మీకు కదా. అప్పుడు 12వ అధ్యాయంలో చెప్పాడు శిక్షణ గురించి. అంటే నువ్వు ఎంత ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు అటు ఇటు వెళ్ళినప్పుడు దెబ్బలు తింటా ఉంటావు. నన్నే ఎందుకు ప్రభు కొడుతున్నాడు అని మీరు అనొద్దు. నా మీద ఎందుకు ప్రభు ఎంత చర్య తీసుకుంటున్నాడు, శిక్షణ చేస్తున్నాడు, క్రమశిక్షణ చేస్తున్నాడు అంటే నువ్వు అంత ఇంపార్టెంట్ కాబట్టి. నువ్వు వస్తే తప్ప కొన్ని కార్యాలు చేయడానికి లేదు అంటే నువ్వెంత ప్రత్యేకమైన వాడివి, నీకు ఎంత ప్రత్యేకమైన పిలుపు ఉంది, నీ పట్ల ఎంత ప్రత్యేకమైన నిర్ణయం ఉంది అనేది మీకు అర్థమైతే 12వ అధ్యాయంలో మీ మీద తీసుకుంటున్న యాక్షన్ ఎందుకు తీసుకుంటున్నాడు అనేది మీకు అర్థమైంది కదా. మనం ఒక చిన్న తేడా చేసినా తెలిసిపోతుందా మీకు? ఎంతమంది తెలుస్తుంది? ఒక చిన్న తేడాగా మీరు వెళ్ళినా ఎంతమందికి అర్థమైపోతుంది దేవుడు కొడుతున్నాడు మనల్ని అని? అర్థమవుతుందంటే యు ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్ అండ్ యు ఆర్ వెరీ నియర్ టు హిమ్. ఇందాక నేను చెప్పినట్టు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని అర్థం. మీరు ప్రతి చిన్నదానిలో ఏంటి, ఉదయం జూమ్ మీటింగ్ మానే ఏదో తేడా కనపడుతుందా? ఎస్, అట్లా ఉండాలి. ఏదో చిన్న అబద్ధం ఆడినట్టు అనిపించినా ఏదో ప్రభు చేస్తున్నట్టు ఉందా? ఎస్, అట్లానే ఉండాలి. అట్లా ఉంటే మీరు పిలుపు అనే అనుభవంలో నడుస్తున్నారని అర్థం. అలా అందుకనే కొంతమంది అంటారు నేను ఏం చేసినా దేవుడు నాకు ఏం చేయట్లేదు అంటాడు. అంటే నీకు స్పర్శ లేదని అర్థం. డాక్టర్ గారికి చూపించుకోవాలి. అర్థమైందా? నాకు దేవుడు నేను ఏం చేసినా దేవుడు ఏం చేయట్లేదు కాబట్టి నేను వెళ్ళే త్రోవ కరెక్ట్ త్రోవ అని అనుకోవద్దు. కానీ కొంచెం తప్పినా దెబ్బతింటున్నామంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని చాలా క్లోజ్ అని చెప్తున్నాడు మనం ఆయనకి. కాబట్టి 11వ అధ్యాయంలో మీరు లేకుండా సంపూర్ణులు కాదు అని చెప్పినాక 12వ అధ్యాయం ప్రారంభించాడు. అంటే నువ్వు లేకుండా ఈ కార్యక్రమం జరగదు, నువ్వు రా, నువ్వు వచ్చాక నేను చేస్తాను. శ్రమల కాలమా, ఇశ్రాయేలు రక్షణ, 1000 ఏండ్ల రాజ్యమా, ఇక నిత్యత్వమా, ధవళ సింహాసనం తీర్పా, ఈ ఫ్యూచర్ ఈవెంట్స్ అన్ని నువ్వు వచ్చాక జరుగుతాయి. అప్పుడు దాకా మీ తాత వచ్చాడు, మీ ముత్తాత వచ్చాడు, అందరు ఎక్కడే ఉన్నారు, నేను ఎక్కడే ఉన్నాను అంటున్నాడు ఆయన. ఆయన అక్కడే ఉన్నాడు. కానీ మనం వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఉండడు, ఆయన కదులుతాడు. అంటే అంత ఇంపార్టెంట్ నువ్వు అన్నప్పుడు, మరి నీవు తప్పుతున్నప్పుడు, మాట విననప్పుడు మరి ప్రభు కొడతాడని అర్థం. కాబట్టి మన జనరేషన్ వేరు, లేదా మన వాక్యం వినాల్సిన విధానం వేరు, ఇంతకు ముందు విన్నవారు వేరు, లేకపోతే మనతో ఉన్న వాళ్ళు వింటున్న విధానం వేరు. నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. మాట వినకపోతే దెబ్బ తగిలిద్ది అంతే. మాట వినకపోతే ప్రభు నిన్ను కొడతాడు. ఎందుకు కొడుతున్నావు ప్రభు అంటే నువ్వు నాకు అంత క్లోజ్ కాబట్టి. ఇప్పుడు నీ మీద ప్రభు ఎంత ప్రణాళిక వేసుకున్నప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తా ఉంటే ఏం చేస్తాడు? సరిచేస్తాడు. 12:13 మార్గములను మీరు సరళం చేసుకోండి. మార్గమును మీరు సరళం చేసుకోండి. ప్రభు తలంపులు మన కొరకే దీవించను గాక. దేవుని తీర్పులు, దేవుని మార్గములు, దేవుని జ్ఞానము,
చాలా క్లియర్గా ఉంది. సో మనమందరం కూడా తెలుసుకొని ఆ, ప్రపంచంలో వాగ్దానాలు, ప్రవచనాలు అనే ట్యూనింగ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, పిలుపు అనే ట్యూనింగ్ లో కూడా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. సో మనం అయితే పిలుపు అనే ట్యూనింగ్ లో ఉందాం. తద్వారా మనము ఈ విషయాలన్నీ, ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మీకు వర్తిస్తాయి. ఇప్పుడు చెప్పినవన్నీ మీకు వర్తిస్తాయి. దీంతో పాటు ఆ కొంతమందికి మనం వెర్రివారిగా కనబడతాం, కానీ మన వేడుక ఇప్పుడు మరియా వచ్చిన తర్వాత ప్రభు అక్కడి నుంచి లేచి వెళ్ళి లాజర్ను లేపిన తర్వాత జరిగిన అధ్యాయం ఏంటి? 12వ అధ్యాయం యోహాను సువార్త. వేడుక. హెబ్రీ 12 తిరిగితే వేడుక. కాబట్టి 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో, 11వ అధ్యాయం యోహాను సువార్తలో మరియా వచ్చేదాకా వెయిట్ చేశాడు, మనం వచ్చేదాకా వెయిట్ చేశాడు. యోహాను 12లో వేడుక జరిగింది, హెబ్రీ 12లో కూడా వేడుక జరుగుతుంది. కాబట్టి 12వ అధ్యాయంలో మనం ఉన్నప్పుడు గొప్ప విందు అక్కడ ఎలా జరిగిందో, సో ప్రభు అలా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇంకా చాలా సమాచారం ఉంది, అది ప్రభు మనకి విప్పుతాడు. విప్పినప్పుడు మనం పొందుకుంటాం. ప్రభు తలంపులు మన కొరకై దీవించుగాక. ఆమేన్. మీకు ఉదయకాల సమయంలో పిలుపును వచ్చిన వర్తమానాన్ని దేవుడు మనకి తన సేవకుల ద్వారా తెలియజేశారండి. మనం వాగ్దానములు, ప్రవచనములు అనే బేసిక్ థింగ్స్ లో కాకుండా మనం పిలుపు అనే మనం నెక్స్ట్ లెవెల్లో మనం ఉన్నాము అని చెప్పి, మనం ప్రత్యేకించబడిన వారం అని చెప్పి, ఈ లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడిన వారము అని, లోకం మీదకి రాబోతున్న ఉగ్రత నుండి మనం తప్పించబడతాము అని, మనం ప్రత్యేకత మరిస్తే విధేయత రెప్పపాటునే ఉంటుందని చెప్పి ఎంతో స్పష్టంగా మనకి ఒక ఉదయకాల సమయంలో దేవుని సేవకుల ద్వారా మనకి ప్రభు తెలియజేశారు. సో మనం పిలువబడిన వారము, ప్రత్యేకించబడిన వారము. సో మనం వచ్చే వరకు ప్రభు వేచి చూస్తున్నారంటే మనం ఎంత ముఖ్యమైన వారము ఈ యొక్క వర్తమానం ద్వారా మనకి తెలియజేసిన దేవునికి, వర్తమానాన్ని అందించిన దేవుని సేవకులకి కూడి పక్షాన వందనాలు తెలియజేసుకున్నానండి. కూడికలో ప్రార్థన చేసిన వారికి, అదేవిధంగా కీర్తనల ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచిన వారికి, వాక్య సహాయం ప్రార్థించిన వారికి, వాక్య పఠనాన్ని చదివించిన వారికి ప్రత్యేకమైన వందనాలండి. కూడికలో ఇప్పటివరకు నిలిచి వాక్యాన్ని శ్రద్ధగా ఉన్న వీళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలండి. సమయంలో ముగింపు ప్రార్థన ద్వారా ఈ యొక్క కూడికను ముగించుకున్నాము. ఆదిలాబాద్ ప్రాంతం నుంచి చేరొచ్చిన ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగిస్తారు. ఉండాలండి. ప్రశాంత్. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. మమ్మల్ని పిలిచిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, మా పట్ల మీరు ఎంతో ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నారు ప్రభువా. మమ్మల్ని ఒక స్పెషల్ పీపుల్గా మీరు చూస్తున్నారు నాయన. అందుని బట్టి మీకు వేలాది స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రారంభంలో పరిచయలో మేము వాగ్దానాల కొరకు ఎదురు చూసాం. పాప శరీరాన్ని నిరర్ధకం చేసుకొనుట అనే దాన్ని మేము ప్రాక్టీస్ చేసాం. తర్వాత ప్రవచన వాక్యం గురించి కూడా మాత్రం మేము విన్న వర్తమానాలు ప్రభువా, ఏది మరణకరమైన పాపమో, మరణకరం కాని పాపమో అని నాయన. అప్పుడు మేము దుర్నీతి సాధనాలుగా మేము పాపం చేస్తున్నట్లయితే అపవాది దుర్నీతి సాధనాలు వాడబడతామని ఆ వాక్యం విన్నాం ప్రభువా. ఇప్పుడు ప్రభువా, పిలుపు, అబ్రాహాము పిలుపుకు లోబడినట్టుగా మేము పిలువబడవారమని ఆది కాండంలోంచి మేము వర్తమానం వింటా ఉన్నాం. అందుకే మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మేము ఏర్పరచబడ్డవారమని, యేసునందు భద్రపరచబడ్డామని, ఆయన క్రీస్తునందు తండ్రి యందు ఉన్నవారమని మేము నేర్చుకుంటా ఉన్నాం ప్రభు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాపం లోకంలో ఉంచి ప్రత్యేకించబడ్డ వారమని రోమపత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో ఇప్పుడు వస్తున్న వర్తమాన వాక్యాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. మా పిలుపు ప్రత్యేకమైంది. ఈ యొక్క పత్రికలో నాయన అతని బూర ధ్వని వినబడగానే, అడబూరం రోగాన్ని రెప్పపాటున సంఘము ఎత్తబడుతుందని నాయన, ఆ రాకడ పిలుపుని గురించి
మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము నాయన లోకంలోంచి ప్రత్యేకించబడి నాయన మేము ఎత్తబడతాం. ప్రభు అది రెప్ప పాటన జరుగుతుందని నాయన, మరి అది అందరూ ఆశ్చర్యపోయే విధంగా, భూమి మీద నిలిచిన యూదులు సమస్త జనులు ఆశ్చర్యపోయే విధంగా జరుగుతుందని, అంత ప్రత్యేకత మీరు మాకు ఇచ్చారని మేము ఎరుగుతున్నాం. ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన అబ్రాహాంని మీరు పిలిచినప్పుడు పిలుపుకు లోబడ్డాడు. సమూయేలుని పిలిచినప్పుడు తాను కూడా తన చిత్తం వండి నేను ఉన్నానని చెప్పాడు. ప్రభువా, మరి ఇప్పుడు వస్తున్న వర్తమానాలు మాట అంటే మాటే ఆయన, అది పిలుపులోంచి వస్తుంది కాబట్టి, పిలుపు అనే వర్తమానం నుంచి వస్తుంది కాబట్టి దానికి ఖచ్చితంగా లోబడాలని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నాయన చివరిలో మనము లేకుండా వారు సంపూర్ణ కాకుండా నిమిత్తమని మా గురించి స్పెషల్గా మీరు రాయించారు. కాబట్టి 12వ అధ్యాయంలో శిక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువా, ఇటీవల వస్తున్న ఈ వర్తమానాలు మేము వినకపోతే, నా తండ్రి యొక్క వాక్యంలో మేము కొనసాగకపోతే నాయన అది మాకు శిక్షగా ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది ప్రభువా నాయన. కాబట్టి నాయన వస్తున్న వర్తమానాలను మా తండ్రి మేము భద్రపరచుకుని కృప అనుగ్రహించండి. ఇంకేం మాట్లాడతాడో ప్రభు అని నేర్చుకుని సిద్ధపాటు కలిగిన కృప అనుగ్రహించండి. ప్రభువా, మమ్మల్ని పిలిచినట్టుగానే వారు కూడా పిలిచారు, కానీ వారి పిలుపుకు లోబడలేదు కాబట్టి వారికి మీరు అడ్డురాయి అడ్డుబండగా అయ్యారు. వారు తొట్టిల్లారు. నా తండ్రి, మరి నాకైతే మీరు మూలరాయిగా ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడు ఆయన దేవుని కృప అనే పిలుపులో ఒకటే మార్గం ఉంది, కానీ నాయన వాగ్దానం అనే వర్తమానంలో చాలా దారులు ఉన్నాయి. కానీ ప్రభువా, ఈ వన్ వేలో మీకు నడిపిస్తున్నది మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క జర్నీలో ఎవరైతే చేస్తున్నారో ప్రభు, వారు ధన్యులని కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మరి మార్తా మరియలు ఇద్దరు నీవు ఇక్కడ ఉండిన యెడల మా తమ్ముడు చావకుండా మాట మాట్లాడరు, కానీ నాయన మరియ మాటకు మీరు స్పందించారు ప్రభువా. లాజరు సమాజం ఉన్న చోటికి మీరు వెళ్ళారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి మా విషయంలో మీరు ఎంతగా కేరింగ్గా ఉన్నారు, ఎంత స్పెషల్ పర్సన్స్గా మమ్మల్ని చూస్తున్నారు నాయన. అందుకని మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరియా సమాజ యుద్ధకు వెళ్తుందని యూదులు అనుకున్నారు నాయన. ఇప్పుడున్న ఇశ్రాయేల్ కూడా తండ్రి మా పట్ల నాయన మీరు రాకళ్ళు అట్లా అనుకునే అవకాశం ఉందని, కానీ మా పట్ల మీరు గొప్ప కార్యం జరిగించబోతున్నారు. అప్కమింగ్ ఈవెంట్స్ అన్నీ కూడా మా ద్వారానే జరిగించబోతున్నారు. ఇశ్రాయేల్ చేర్చబడము నాయన, వెయ్యేళ్ల పాలన, ఇవన్నీ కూడా తండ్రి సంఘము ద్వారానే, రాకడకు చివరిలో ఉన్న మా తండ్రి కడవరి కాలంలో ఉన్న ప్రభు రాకను చూసే ఈ తరం వారి ద్వారా జరిగించబోతున్నారని మేము స్తుతిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. 3వ దినాన ఎండి నమ్మకలుగా ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు మీరు దర్శించబోతున్నారు. ఇశ్రాయేల్ శేషము రక్షించబడబోతుంది. యాకోబులోంచి మీరు భక్తిని తొలగించి నాయన వారిని మీరు తిరిగి అంటుకట్టబోతున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీరు వచ్చున్నారు నాయన, అది రహస్య రాకడని నాయన, అది మాకు మాత్రమే తెలుస్తుందని మీరు మాతో అనేక విషయాలు మాట్లాడారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసునికి ఇచ్చిన నడిపింపుని బట్టి మీకు వందనాలు. కూడికి నడిపించిన మా ప్రియులను బట్టి ఇంతవరకు నిలిచిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకనూ మాతో మాట్లాడండి. ఈ దినం నాయన ప్రేయర్ మీటింగ్ అంతట్లో మీ తోడుగా ఉండండి ప్రభు. లింక్ ప్రేయర్లు కూడా సహాయం చేయండి ప్రభు. సాయంకాలం జరగబోయే ఆఖరి కూడికలు కూడా తండ్రి మీరు పిలుపు అనే వర్తమానంలోంచి మీరు మాతో మాట్లాడండి, బలపరచమని. ఇంకా మీ యొక్క చిత్తము నాయన, మీ నిర్ణయం చేసిన ఆ సమస్త కార్యాలు, ఆ కార్యాలు మేము కొనసాగడానికి ఉండడానికి కృప చూపించమని తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రాలు చెల్లించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలందరికీ అండి. ముగింపు ప్రార్థన చేస్తున్నా. ప్రశాంత్ గారికి కూడిక పక్షాన్ని వందాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక నుంచి సెలవు తీసుకుందాం. వందలండి అందరికి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.